నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసిన వ్యక్తి గరికిన ఈశ్వరరావు ఏసీటీ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తుండగా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో భారతీయ యాదవ సంఘం అధ్యక్షులు, భారత యాదవ చైతన్య పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నమ్మి అప్పలరాజు ఈశ్వరరావు కుటుంబానికి నిత్యావసర సరుకులు 5,000 రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి పరిస్థితి ఏ విలేకరులకు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. అలాగే నా తోటి రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈశ్వరరావుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈశ్వరరావుకు 2 ఆడపిల్లలతో ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణంగా ఇబ్బందులు పడుతున్నాడని, కాబట్టి వారి కుటుంబానికి సహాయపడాలని ఈ సందర్భంగా కోరారు. నిన్న యూరిన్ అయిందట, నేను రాత్రి మొన్న ఒకసారి అయింది, నేను రాత్రి డయాలసిస్ పేషెంట్ యూరిన్ అవదు, నేను రాత్రి అయిందట యూరిన్, మొన్న కూడా అయింది. అంటే ఫిజియోథెరపీ చేసిన మిషన్ తో చేస్తాం, రోబోటిక్ కదా. బాగుంటాడు బండి మీద జమ్ జమ్ అనకూడదు కానీ ఇప్పుడు కూడా ఇది కూడా ఏ హెల్త్ కార్డ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏది పనిచేయాలి. కారణం న్యూరోకి లేదట, అంటే వర్తించదట. ఇక్కడ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోతే ఏం నొప్పి వస్తుందా, ఏమైనా ఇబ్బంది అవుతుందా? సెకండ్ చేత్తో అది పెరాలసిస్. అయ్యో ఈ చెయ్యిలు ఇస్తుందా? ఆ చెయ్య ఆ కాలు లాగట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏసీటీవీ ఈశ్వరరావు గారి ఇంటికాడ ఉన్నాం. మనం ఆయన పరిస్థితి ఈరోజు చూసి నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే ఇలాంటి పరిస్థితి ఏ విలేకరులకి, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రాకూడదు. ఒకరు వస్తే 10 మంది సహాయం చేసినట్టు ఉండాలని ఈరోజు చిన్న కార్యక్రమంగా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అంటే నేను ఈరోజు పిలుపునిచ్చింది కూడా కారణం ఏంటంటే 10 మంది ఆయనకి ఆర్థికంగా కానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ ఖర్చులకు కానీ, లేదా కుటుంబానికి రేషన్గా కానీ 10 మంది సాయం చేస్తారని ఒకే ఒక భావంతో ఈరోజు నేను ఈ ఈశ్వరరావు గారి ఇంటికి 2 కిడ్నీలు కొద్దిగా దెబ్బతిన్నాయి. ఈ ట్రీట్మెంటు టైంలో బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావడం జరిగింది. మీరే చూశారు. ఈరోజు పాపం కుర్చీకే పరిమితం అయిపోయారు ఆ 2 ఆడపిల్లలు. ఆయనకి కొద్దిగా నాకు బాధ అనిపించి ఈరోజు కొద్దిగా రేషను నాకు తోచిన ఈవేళ కొద్దిగా 5,000 రూపాయలు క్యాషు, నెలకు సరిపోయిన రేషన్ ఇవ్వడం జరిగింది. నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్, నేను 90వ వార్డు. అలాగే ఆయనకి ఎవరైనా అవకాశం ఉంటే ఎంతైతే అంత ఆయనకి హెల్ప్ చేస్తారని కోరుతూ, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు విలేకరుల పరిస్థితి మీకు తెలిసిందే ఉంది. అందరికీ చాలీసాలని శాలరీస్ ఉంటాయి, ఏ విధమైన ఇన్కమ్స్ కూడా ఉండవు. కొంతమంది నీతి నిజాయితీలతో కూడా కొంతమంది పనిచేస్తుంటారు. అందులో ఈశ్వరరావు అనేది ఒక వ్యక్తి. నాకు ఇప్పుడు కాదు, 15 సంవత్సరాలు బట్టి నాకు తెలుసు. ఆ కరోనాలో కానీ, విద్యుత్తులో కానీ నాకు ఎన్నో రకాలుగా నాకు సహాయం చేశారు ఆయన. అంటే నేను ఎవరికైనా దానం చేసినప్పుడు కానీ ప్రతిదీ కవర్ చేసి ఎన్నో రకాలుగా నాకు ఒక ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఆయన కొద్దిగా నాకు సహాయం చేయడం కూడా జరిగింది. ఆ కృతజ్ఞతగా ఈరోజు అంటే మా బావగారు అయినటువంటి వ్యక్తి ఈరోజు ఇలా ఉంది బావగారని, ఇలా మా మిత్రుడికి ఇలా బాగులేదు, కొద్దిగా మీరు ఏదైనా సాయం చేయగలరని అడిగారు. మొన్న మా ఇంటికాడ ఒక మీటింగ్ సందర్భంలో చెప్పడంతో ఈరోజు ఆయనకి ఇంటికి వచ్చే వాళ్ళ భార్య పిల్లలకి నాకు కలిగిన కాడికి ఈరోజు సహాయం చేయడం జరిగింది. అయితే దురదృష్టకరం ఏంటంటే ఆయన కొద్దిగా కోలుకుంటే ఆ కుటుంబానికి చాలా అండగా ఉంటారు. కాబట్టి నాకు అనిపించి ఈరోజు ఈ రకంగా సాయం చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కలిపి, అందరూ కూడా అంటే ఎవరైనా సరే అవకాశం ఉంటే ఎంతో కొంత అలా సాయం చేస్తే ఆ కుటుంబానికి కొద్దిగా ఆర్థిక సాయం చేసినట్టు అవుతారని కోరుకుంటూ మీ నమ్మి Audio Jungle.